వెల్కమ్ బ్యాక్. మనుషులను వ్యాధులు కబళిస్తున్నాయి. టాబ్లెట్ లేనిదే జీవితం లేదన్నట్లుగా తయారైంది. రోగం నయమైందని ఆనందపడే లోపే కొత్త వైరస్లు బెంబేలెత్తిస్తున్నాయి. మనిషితో పాటు జబ్బులతో పాటు మనిషి అన్నట్లుగా ప్రస్తుతం మన పరిస్థితి ఇలాగే తయారైంది. తాజాగా ఆఫ్రికన్ దేశాల్లో విజృంభిస్తున్న మంకీ పాక్స్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలోనే మంకీ పాక్స్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కడో ఆఫ్రికా దేశాల్లో పుట్టింది. అమెరికా, యూరప్, తాజాగా పొరుగు దేశం పాకిస్తాన్లోకి మంకీ పాక్స్ అడుగుపెట్టింది. మనదాకా వచ్చేందుకు పెద్దగా టైం పట్టదు. ఎందుకంటే అంతర్జాతీయ ప్రమాణాలు అనివార్యమైన ప్రస్తుత పరిస్థితుల్లో ఏ జబ్బైనా ఏ క్షణంలోనైనా ఎక్కడికైనా విస్తరించవచ్చు. కోవిడ్ మాదిరిగానే మంకీ పాక్స్ విషయంలోనూ అదే నిజమైంది. గతంలో ఓసారి విదేశాల నుంచి వచ్చిన వారితో ఇది మన దేశానికి విస్తరించింది. మంకీ పాక్స్ జంతువుల నుంచి మనుషులకు సోకే రకానికి చెందిన జబ్బు. దీనికి మూలమే మంకీ పాక్స్ వైరస్. ఇది పాక్స్విరిడియే జాతికి చెందిన వైరస్. ప్రధానంగా కొన్ని రకాల ఉడతలు, ఎలుకలు, కోతులు, చింపాంజీల వంటి వాటిలో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని 1958లో కోతుల్లో తొలిసారిగా గుర్తించారు. అందుకే మంకీ పాక్స్ అని పేరు కూడా పెట్టారు. 1970లో మొదటిసారి కాంగో దేశంలో మనిషికి సోకడంతో ఇది బయటపడింది. ఆ తర్వాత మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాలకు విస్తరించింది. దీని బారిన పడ్డ వారిలో సుమారు 3% మంది చనిపోయారు కూడా. ఆఫ్రికా దేశాలకే పరిమితమైన ఇది ప్రైరీ కుక్కల ద్వారా 2003లో అమెరికాలోకి విస్తరించింది. ఒక దేశం నుంచి మరో దేశానికి ట్రావెల్ చేసే వారి ద్వారా ఈ మంకీ పాక్స్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. దీన్ని నిరోధించే వ్యవస్థ ప్రస్తుతం లేకపోవడంతో యూరప్తో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19 పీడకలను మరిచిపోకముందే ఇప్పుడు ప్రపంచాన్ని మంకీ పాక్స్ మహమ్మారి భయపెడుతోంది. భారత్కు పొరుగు దేశమైన పాకిస్తాన్కు చేరడమే అందుకు కారణం. తొలినాళ్లలో మంకీ పాక్స్ నిపుణులు, ఆరోగ్య విభాగాలు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. మంకీ పాక్స్ సోకిన ఎలకలు, ఉడతలు వంటివి గీకినా, కరిచినా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వీటి లాలాజలం, రక్తం తాకినా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఈ వైరస్ బారిన పడిన జంతువుల మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తిన్నా కూడా ఈ వ్యాధి రావచ్చు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. పొక్కులు నేరుగా తగిలినా కూడా అంటుకోవచ్చు.
ప్రధానంగా లైంగిక సంపర్కం, ముఖ్యంగా స్వలింగ సంపర్కంలో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తోంది. ఇన్ఫెక్షన్ గలవారు వాడిన వస్తువులతో కూడా ఇతరులకి సోకే అవకాశాలున్నాయి. పచ్చబొట్లు కూడా ఓ కారణం. ఈ వైరస్ గర్భిణుల నుంచి పిండానికి సోకే ప్రమాదం కూడా ఉంది. ఆఫ్రికా ఖండం వెలుపల అత్యంత ప్రమాదకరమైన మంకీపాక్స్ వ్యాధిని గుర్తించినట్లు స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ప్రకటించింది. ఇక మంకీపాక్స్ తీవ్రంగా వ్యాపిస్తుండటంతో మంకీపాక్స్ పేరును ఎంపాక్స్ గా WHO మార్పు చేసింది. గతంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ వ్యాధి తాజాగా మన దాయాది దేశం పాకిస్తాన్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ 3 మంకీపాక్స్ కేసులు నమోదు కావడం ఆ దేశానికి ఆందోళన కలిగిస్తోంది. ఇక మంకీపాక్స్ లో 2 వేరియంట్లు ఉంటాయి. వీటిని కాంగో బేసిన్ క్లాడ్, పశ్చిమ ఆఫ్రికా క్లాడ్ గా పేర్కొన్నారు. క్లాడ్ 1 తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. న్యూమోనియా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి. దీనిలో మరణాల రేటు 1 నుంచి 10% వరకు ఉంటుంది. ఇక క్లాడ్ 2 కొంత తక్కువ ప్రమాదకరం అయినప్పటికీ శరీరంపై పొక్కులు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీని మరణాల రేటు 1% లోపు మాత్రమే ఉంటుంది. ఇక 2023 నుంచి అత్యంత ప్రమాదకర కొత్త రకం క్లాడ్ 1B ఎక్కువగా విస్తరిస్తోందని వైద్యులు గుర్తించారు. బురుండి, కెన్యా, రువాండాలోనూ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు స్వీడన్లో తొలి కేసు నమోదైంది. వ్యాధి వ్యాప్తి తీవ్రత మనకు తెలిసిన దానికన్నా ఎక్కువ స్థాయిలో ఉందని అంటువ్యాధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మంకీపాక్స్ సోకిన ప్రాంతాలకు ప్రపంచ దేశాలు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. ఇక గతంలో జంతువుల నుంచి మనుషుల్లోకి మాత్రమే మంకీపాక్స్ వ్యాపించేది. ఇప్పటి వరకు మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య 15,600కు చేరింది. అందులో 537 మరణాలు నమోదయ్యాయి. వీటిలో 96% మరణాలు కాంగోలోనే చోటు చేసుకున్నాయి. భారత్లో 2022లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. 27 మందికి ఇది సోకినట్లు అప్పట్లో నిర్ధారించారు. ఇక మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు 2 నుంచి 4 వారాల పాటు కొనసాగవచ్చు. ఇది ఆయా వ్యక్తుల రోగనిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మంకీపాక్స్ నివారణకు 2 టీకాలు వినియోగంలో ఉన్నాయి. వీటిని కొద్ది రోజుల కిందటే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ అత్యవసర వినియోగానికి సిద్ధంగా ఉంచవలసిన మెడిసిన్ల లిస్టులో చేర్చింది. పాకిస్తాన్లో 3 మంకీపాక్స్ కేసులు నమోదైనట్లుగా అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. 3 వ్యక్తులు ఆగస్టు 3న సౌదీ అరేబియా నుంచి వచ్చారు. వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్య పరీక్షల్లో మంకీపాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆగస్టు 13న పెషావర్లోని ఖైబర్ మెడికల్ యూనివర్సిటీ వెల్లడించింది. కాగా వారితో విమానంలో ప్రయాణించిన వారిని సన్నిహితులను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా ఆ దేశ ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక 2023లో కూడా కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో 3 ప్రయాణికులకు మంకీపాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అవడంతో వారికి అత్యవసర వైద్య సేవలు అందించారు. అప్పట్లో ఒకరు మరణించారు. మొత్తం 122 దేశాల్లో మంకీపాక్స్ వ్యాపించినట్లు సమాచారం. దీంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మహమ్మారి ఆఫ్రికా దేశాల్లో విజృంభిస్తుండటంతో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించారు.
ఇక మంకీ పాక్స్ నీటి బొడిపెలుగా మొదలై ఎరుపు నలుపు రంగులోకి మారిపోతాయి. జబ్బు ఉన్న మనిషికి సన్నిహితంగా ఉండడం, వాళ్ళ వస్తువులను ముట్టుకోవడం, దగ్గరగా ఉండడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. సాధారణంగా మంకీ పాక్స్ సోకిన తర్వాత దానంతటా అదే తగ్గిపోతుంది. ఇక వైరస్ ప్రభావం ఆరోగ్య స్థితి ఇతర జబ్బుల తీరుపై ఆధారపడి ఉంటుంది. పాలిమరేజ్ చైన్ రియాక్షన్ పరీక్ష చేస్తే వైరస్ ఉన్నది లేనిది తెలుస్తుంది. అయితే ఇండియాలో మసూచి టీకా అండగా ఉండడం కొంతమందికి కలిసొచ్చే విషయం. ఒకప్పుడు అందరికీ స్మాల్ పాక్స్ టీకాలు ఇవ్వడం తెలిసిందే. దీని మూలంగానే 1977లో మసూచిని అంతం చేయగలిగాం. ఈ టీకా మంకీ పాక్స్ ను కట్టడి చేయడమే కాదు, దీర్ఘకాలం రక్షణ కూడా కల్పిస్తుంది. 1980 నుంచి స్మాల్ పాక్స్ టీకా ఇవ్వడం ఆపేశారు. అందువల్ల ఆ తర్వాత పుట్టిన వారికి మంకీ పాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇక ఈ మంకీ పాక్స్ ఆయా లక్షణాలను బట్టి చికిత్స చేస్తారు. పుండ్లు పడితే యాంటీసెప్టిక్ ద్రావణంతో తుడవడం, శుభ్రంగా ఉంచడం, తేలికగా బ్యాండేజీలు కట్టడం, తాకకుండా గోకకుండా చూడడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్గా మారితే యాంటీబయోటిక్ మందులు ఉపయోగపడతాయి. తొట్టిలో గోరువెచ్చటి నీరు పోసి అందులో కాసేపు కూర్చుంటే ఉపశమనం కలుగుతుంది. నోట్లో పుండ్లు పడినట్లయితే ఉప్పు నీటితో పుక్కిలించడం, నొప్పి తగ్గించే పూత మందులు మేలు చేస్తాయి. ఈ మంకీ పాక్స్ సోకిన వారు ORSS పొడి కలిపిన నీరు తాగితే ఇంకా మంచిది. విధిగా మాస్క్ ధరించాలి. తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం, శానిటైజర్ను రాసుకోవడం తప్పనిసరి. ఈ వ్యాధిని గుర్తించడం కూడా తేలికే. కంట్లో నొప్పి, చూపు మసకబారడం, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, స్పృహ తప్పడం, మూర్ఛ, మూత్రం తగ్గడం వంటివి కనిపిస్తే పరిస్థితి విషమిస్తోందనే అర్థం. ఇలాంటి వారికి వెంటనే ఆసుపత్రిలో చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి విదేశాల నుంచి వచ్చిన వారిలోనే ఈ మంకీ పాక్స్ ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ఇది వ్యాప్తిలో ఉన్న దేశాల నుంచి వచ్చిన వారిలో ఎవరిలోనైనా సరే 21 రోజుల లోపు ఉన్నట్టుండి చర్మం మీద దద్దుర్లు, మసూచి మాదిరి పొక్కులు కనిపిస్తే మంకీ పాక్స్ ఉందేమోనని అనుమానించాలి. ఎలాంటి అనుమానిత లక్షణాలు కనిపించినా వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకు ముప్పని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.